ఈరోజు గత 2 వారాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూసుకుంటే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. అది ఏంటంటే ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగినటువంటి అంతర్గత యుద్ధము 2 వారాల కిందట ప్రత్యక్ష యుద్ధంగా మారింది. దీని యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన పడుతుంది. ముఖ్యంగా మన భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంది. ప్రధాన సమస్యగా ఈరోజు గ్యాస్ కొరత ఒక ప్రధాన సమస్యగా ప్రజల ముందుకు వచ్చింది. కాబట్టి అధికారులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ఒక ప్రధాన లోపంగా BLP పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీగా భావిస్తూ ఉంది. ఇప్పటికైనా ఇది గ్యాస్ తోటే పరిమితం అవుతుందా, లేదంటే ఇతర డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యావసర వస్తువులపైన కానీ ఈ ప్రభావం పడుతుందా అని చెప్పేసి కూడా అధికారులు ఒక స్పష్టమైనటువంటి సమాచారం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే ఇది ఒక సమస్యగా ఈరోజు తయారని చెప్పేసి BLP పార్టీగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం అది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చినా కూడా ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ విషయంలో కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని ఈరోజు కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ BLP సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరిగినప్పుడు ముందస్తుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పసిగట్టకుండా, అంటే అంచనా వేయకుండా విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ పట్టణాలలో అయితేనేమి 2 నెలల టైము బుకింగ్ చేసుకున్న తర్వాత ఇస్తామని చెప్పేసి డెలివరీ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే గ్రామాలలో అయితేనేమో నెల రోజులు గడువిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మొత్తంలో రాష్ట్రంలో ఎంత నిల్వ ఉంది గ్యాసు, అదేవిధంగా చమురుకు సంబంధించినటువంటి పెట్రోలియం కావచ్చు, వివిధ ఇంకా ఏవైతే వస్తువు ధరలు పెరుగుతున్నటువంటి అపయోగాలు ఈ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కమర్షియల్కి సంబంధించినటువంటి గ్యాస్కు సంబంధించినటువంటి బ్లాక్లో పక్కదోవ పట్టించి బ్లాక్లో ఎక్కువ డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బ్లాక్లో ఎట్లా గ్యాస్ దొరుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి సామాన్య జనాలు ఏదైతే ఇబ్బందులు పడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రంలో మనకు ఎంత నిలువ ఉంది, ఎంత ఇంకా కొరత ఉంది అనేది కూడా జనాలకు ఆందోళన చెందకుండా వాళ్ళు పూర్తిగా చెప్పాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలు పక్కదోవ పట్టి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఏది ఉన్నా తేటతెల్లని చెప్పాల్సినటువంటి బాధ్యత పూర్తి ఈ ప్రభుత్వం పైనే ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా ఉద్దేశం ఏంటంటే ఇలా గ్యాస్ కొరత అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా అనేక ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో హోటల్స్ అన్నీ కూడా ఈరోజు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా హోటల్ మూతపడమే కాకుండా ప్రజలకు కూడా కావాల్సినటువంటి గ్యాసు కొరత అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈరోజు గ్యాసు దొరకడం లేదు. కానీ చూసినట్లయితే ఒక గ్యాస్ బోర్డు బుక్ చేసుకుంటే నెల రోజుల తర్వాత కానీ వచ్చే పరిస్థితులు అనేటివి ఇప్పుడు లేవు. సో దీనిపైన సత్వరమే ప్రభుత్వాలు చర్య తీసుకొని గ్యాసు సామాన్య ప్రజలకు అందే విధంగా చూడాలి. ఈరోజు మరి బ్లాక్ దందా ఏదైనా జరుగుతూ ఉన్నది. ఒక్కొక్క సిలిండరు 900కు, 850, 900కు వచ్చే సిలిండర్ని ఈరోజు బయట 1700, 1800కు అమ్ముకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అవన్నీ డబ్బులు ఇచ్చి ఒక సామాన్య కుటుంబం అనేది ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు వీటిపైన చర్య తీసుకొని సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాస్ను సత్వరమే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. బ్లాక్ దందాన్ని అరికట్టాలి. 1500, 1800 అంటే ఒక సామాన్య కుటుంబము ఈరోజు అన్ని డబ్బులు వెచ్చించి కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో దయచేసి ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిల్వలు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి ప్రజలకు ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి, ఎంత అని చెప్పేసి సక్రమంగా ఆధార్ కార్డులను చూసి అలా పంపిణీ చేసే విధంగా సత్వరమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని ప్రజలందరూ కూడా న్యాయం చేకూర్చాలని నా ఉద్దేశమై ఉంటున్నది.